येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिस्वरूपदामोदर स्वामिनिति नामिने। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणी। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। जय बोलो श्री श्री राधारमन लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौर निताय भगवान की जय। जगत गुरु श्रील प्रभुपाद की जय। श्रील श्रीपाद गुरु महाराज की जय। వెంకటేష్ ప్రభుజీ నా మొబైల్ కోర్స్ చేయండి ప్రభుజీ. హరే కృష్ణ. ఈరోజు మనము 2 శ్లోకాల యొక్క సారాంశము జీవుడు తల్లి గర్భం నుండి రక్షించుకోవడానికి కొరకు చేసే ప్రార్థనలు అన్నట్టు. అది మనం ఈరోజు చర్చిద్దాం. వెంకటేష్ ప్రభుజీ ఉన్నారా? సరే కాల్ చేసి చెప్పండి ప్రభుజీ, నా మొబైల్ని కోర్స్ చేయమని చెప్పేవారండి. చెప్తాను. సో మనకి ఇక్కడ తల్లి గర్భం ఆల్రెడీ ఎంత మనకుంటాం, తల్లి దగ్గర చాలా ఆనందంగా ఉంటాం, తల్లిదండ్రి దగ్గర అని అనుకుంటున్నాం మనం. కానీ గర్భం మాత్రము చాలా ఆల్రెడీ భగవంతుడే దాని యొక్క డిస్క్రిప్షన్ చెప్తున్నారు. లైక్ ఎట్లయితే ప్రభుత్వము ఒక మంచి సొసైటీ నివసించేటువంటి పట్టణంలో ఒక స్టేట్లో జైల్ని కూడా సృష్టించడము ఆర్ కట్టడం జరుగుతుంది. అలానే భగవంతుడు కూడా మనకి ఇక్కడ జీవులను సృష్టించినప్పుడు మానవులు, మళ్ళీ మానవులలో స్త్రీ పురుషులు, తర్వాత దేవతలు, యజ్ఞాలు, మళ్ళీ దీంట్లో దేవతలు ఉన్నప్పుడు దానవులు, అలా రకరకాలుగా ఉంటుంది. సో భగవంతుడి సృష్టిలో మరి ఈ ఒక జీవి సృష్టించబడాలి అంటే దానికి ఈ జీవుల యొక్క సృష్టికరణలో 84 లక్షల క్రమంలో భగవంతుడు మానవుల యొక్క సృష్టి అనేది చాలా ఉత్తమమైంది. మానవుల సృష్టి ఎలా జరుగుతుంది అనేది తల్లి గర్భంలో జీవి శరీరాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఆ తల్లి గర్భంలో ఎంత ఘోరంగా ఉంటుందంటే మనం ఊహించలేమన్నట్టు. ఆ ఫెసిలిటీస్లో నిజంగా దాని వర్ణన వింటే ఎవ్వరు కూడా ఇంకొకసారి నాకు తల్లి గర్భానికి వెళ్ళవలసిన అవకాశాన్ని, వెళ్ళేటువంటి సందర్భం రాకుండా భగవంతుని ప్రే చేస్తారు. ఎట్లయితే మానవులలో 4 రకాలటువంటి వ్యక్తులు ఉంటారు. ఒకరేమో 4 రకాలటువంటి వ్యక్తుల్లో అంటే ప్రభుజీ 4 లక్షలు అంటారు కదా, 4 రకాలంటే 4 రకాలటువంటి తెలివి గలవాడు. ఓకే, టాప్ తెలివి గలవాడు ఏంటంటే కేవలం ప్రతి విషయంలో తను విని తనను తాను ఉద్ధరించుకుంటాడు అన్నట్టు. తనను తాను జాగ్రత్త పడతాడు. ఇంకా ఎటువంటి పనిష్మెంట్స్ పొందకుండా ఉండాలని జాగ్రత్త పడతాడు, జస్ట్ విని. తర్వాత రెండవ వ్యక్తి వింటాడు, విని చూస్తాడు అది నిజమా కాదా అనేది. సో చూడడం వల్ల అతను తనను తాను ఉద్ధరించుకుంటాడు, బాగుపడతాడు అన్నమాట. మూడవ వ్యక్తి ఏం చేస్తాడు? చూస్తాడు, వింటాడు, చూస్తాడు, సో అనుభవిస్తాడు అన్నట్టు. అనుభవించిన తర్వాత అప్పుడు అది కరెక్ట్,
ఇలా మనం చేస్తే మనం చాలా పనిష్మెంట్ గురవుతాము, లేకుంటే బాధలకు గురవుతాము, లేదంటే వాటెవర్ అది అనుభవించిన తర్వాత. నాలుగో వ్యక్తి ఈసారి అనుభవానికొచ్చింది గానీ, నెక్స్ట్ ప్రతిసారి నాకు అలా చేయడం వల్ల జరుగుతదా? జరగదు అని అనుకుంటాడన్నట్టు. నాలుగో రకం వ్యక్తి. సో, కాబట్టి ఇలా మనం చూసినట్టయితే, మనం ఇప్పటివరకు ఈ నాలుగిట్లో అనేది చెప్తున్నాను. ఓకే. సో, ఇక్కడ చూద్దాం. అంటే జీవుడి యొక్క ప్రేయర్ ఎలా ఉంది? మనందరం గూడా ఈ ఆఫ్‌కోర్స్ మీరందరూ పని జేసుకుంటూనే వినండి. కానీ ఎలా ప్రేయర్‌ఫుల్ మోడ్. హే ప్రభు! ఇంగ దీని గురించి అతి ఘోరమైన స్థితి యందు నేను సుందరానంద దాస్ అనే నేను అతి ఘోరమైనటువంటి పరిస్థితిలో జీవిస్తున్నప్పటికీ తల్లి గర్భమును వీడ నేను వాంఛింపను. ఎప్పుడో వచ్చామో మళ్ళీ అనిపిస్తుంది అదే మాయ అన్నట్టు. తల్లి గర్భం నుంచి బయటకు రావడానికి చాలా ఇష్టపడను. ఎందుకు? బయట నేను సంసార అంధకూపము తిరిగి పడగలను. లోపల బాధ ఉంది. ఆ లోపల ఉన్నప్పుడు బయట ఎన్నో లైఫ్ టైమ్స్ ఎంతోమంది తల్లి గర్భాలను నేను మార్చాను. మార్చిన ప్రతిసారి బయట చాలా అంధకూపము అంటున్నాడు. చూస్తే సూర్యుడు చాలా లైట్ ఉంది. కానీ అంధకూపం అని ఎందుకు వర్ణించారంటే, అక్కడ భగవంతుడు లేనటువంటి సూర్యరశ్మి అది గాఢాంధకారంతో సమానమని చెప్తున్నాడు. బయటపడినంతనే దేవమాయ ఒక్కమారుగా బంధించగా నిరంతర జన్మ మృత్యు వలయమునకు ఆరంభమగు మిథ్యాహంకారం మొదలు కాగలదు. ఎందుకు భయం అంటే, నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏ కర్మ చేయలేను నేను. తల్లి గర్భం నుంచి బయట రాగానే నేను చేస్తూనే ఉండాలి. కాబట్టి యహా కృష్ణతః నహి మాయార అధికార్. సో, కృష్ణ సూర్యసం మాయార అంధకార. సో, కృష్ణుడు సపోజ్ నా దురదృష్టం కొద్దీ ఎటువంటి ఫ్యామిలీలోకొచ్చానంటే, సో, దాదాపుగా వాళ్ళు ఘోరమైనటువంటి జీవితంలో జీవిస్తున్నారు. కృష్ణుడు లేనటువంటి జీవితంలో జీవిస్తున్నారనుకోండి. ఆ తల్లి గర్భం తీసుకోవడమే నేను చాలా ఘోరమైన పాపం చేశాను. ఎప్పుడైతే తల్లి గర్భం నుంచి బయటకొచ్చాననుకోండి, ఆ ఇంట్లో మొత్తం దానవ ప్రవృత్తి ఉంది. అక్కడ ఎటువంటి ఇంకా నేను జీవుడనే నేను నెక్స్ట్ తల్లి గర్భంలో పడకుండా ఉండాలి అంటే, కేవలం నన్నెవరు రక్షించగలుగుతారు? ఆ దేవదేవుడి యొక్క పాదపద్మాలు మాత్రమే నన్ను రక్షించాయి. కానీ అక్కడ ఏ వాతావరణం ఉందంటే, అక్కడ నా భగవంతుడిని ఆశ్రయించేటువంటి వాతావరణమే లేదు. కంప్లీట్‌గా మాయాతో కూడుకున్నటువంటి మాయ అంటే, సో, భగవంతుడి లేనటువంటిది, భగవంతుడితో సంబంధం లేనటువంటి జీవితము మాయా జీవితం. అంటే కేవలం భోగ ప్రవృత్తి, ఇంద్రియ భోగ ప్రవృత్తి. దేహాత్మ, దేహమే నేను అని జీవించేటువంటిది మాయతో కూడుకున్నటువంటిది. అది మనకేమిస్తుంది? నిత్యము, నిరంతరము జన్మ మృత్యు వలయానికి మళ్ళీ మనని పంపిస్తా ఉంటది. చేసే ప్రతి క్రియమాన కర్మ దయచేసి గుర్తుపెట్టుకోండి. ఒక్క లైఫ్ కదా ప్రభుజీ! ఈ ఒక్క లైఫ్‌లో చేసిన కర్మ నెక్స్ట్ ఒకే జన్మ ఇస్తదేమో అనుకునేరు. ఈ ఒక్క లైఫ్ నాకు నెక్స్ట్ 100 లైఫ్ టైమ్స్ ఇయ్యొచ్చు. 1000 లైఫ్ టైమ్స్ ఇయ్యొచ్చు. లాక్ టైమ్ 1,00,000 లైఫ్ టైమ్స్ ఇయ్యొచ్చు. ఎందుకు? దాంట్లో చేసే మంచి, చెడు కర్మలు ఎంతో మందితో రుణానుబంధము. ఎంతో మందిని నేను హింసించొచ్చు. ఎన్నో జీవులను సంహరించొచ్చు. ఆ జీవులన్నీ గూడా నాతో ప్రతీకారాన్ని తీర్చుకుంటాయి. అర్థం చేసుకోండి మీరు. ఆ ప్రతీకారం కొరకు ఒక్కొక్క జీవి నన్ను ఒక్కొక్క జన్మకు తోసేస్తుంది. ఒక జీవిని నేను సంహరిస్తే ఒక జీవి జన్మ తీసుకోవాలి. ఇంకొక మానవుడిని ఎవరినైనా నేను ఇబ్బంది పెడితే మళ్ళీ ఆ ఇబ్బంది అంటే రుణము. ఎవరికైనా ఒక మానవుడిని నేను ఉద్ధరించడానికి కొరకు అంటే భౌతికంగా ఉద్ధరించడానికి వాళ్ళకు ధన సాయం గాని, లేకపోతే ఇంకా ఎన్నో రకాలుగా సాయం చేస్తే ఆల్రెడీ ఒక జంట, భక్తుల జంట ముగ్గురు సంతానాన్ని కంటారు. ఇద్దరేమో ఇతన్ని ఇబ్బందుల పాలు ఈయనని నష్టం చేయడానికి. ఇంకొకడేమో ఉద్ధరించడానికి కొరకు. ఓకే. అలా ఒక జన్మలో ముగ్గురు గూడా మనల్ని ఇబ్బంది పెట్టొచ్చు. అందుగురించే మనకు ముగ్గురు కొడుకులు, ఇద్దరు కొడుకులుంటే ఒకడేమో మనల్ని చిత్రహింసలు పెడతాడు. ఒకడు మంచిగా చేస్తాడు. అంటే
ఆ చిత్రహింసలు పెట్టే కొడుకుతో మనము పూర్వ లైఫ్‌లో ఆ విధంగానే డీల్ చేసి ఉంటాము. ఎవరైతే కొడుకు చాలా మంచివాడు అంటామో, వాడితో చాలా పూర్వ లైఫ్‌లో చాలా మంచి కర్మ చేసి ఉంటాము. ఇప్పుడు అది సంచితగా స్టోర్ అయింది. చిత్రహింసలు పెట్టేవాడితో కర్మ సంచిత. మంచిగా వ్యవహరించే వాడితో సంచిత. ప్రారబ్ధం ఏం చేసాడు రెండిటిని కలిపి మ్యాచ్ చేసి పంపించాడు. ఓ కూతురు గాని, అలా ఏదైనా తీసుకోండి. సో, మన బిజినెస్‌లో ఒక పార్ట్నర్ చాలా బావుంటాడు. ఇంకొకడు బాగుండకపోవచ్చు. ఒక బిజినెస్ మొత్తం ఒక పార్ట్నర్ లాస్ చేయొచ్చు. ఇంకోటి మళ్ళీ గ్రౌండ్ లెవెల్ నుంచి పైకి రావచ్చు. ఈ బిజినెస్ పార్ట్నర్ మనల్ని ఆదుకుంటాడు. అంటే ఈయనతో కర్మ రుణానుబంధం ఉంది. ఇంకొక ఆయనతో రుణానుబంధం చెడుని అనుభవించి. ఇలా ఒకే లైఫ్‌లో ఎంతో మందితో మన యొక్క ప్రారబ్ధ కర్మలు అయిపోతాయి. మళ్ళీ ఈ లైఫ్‌లో కూడా మనము ఎంతో మందిని మనం మళ్ళీ ఇబ్బంది పెడితే ఆ క్రియమాన కర్మ వెళ్ళి సంచితలో కూర్చోండి మళ్ళీ మనకు జన్మ మృత్యు వలయాన్ని ప్రసాదించే అవకాశం ఉంటుంది. దయచేసి ఇప్పుడు తెలిసి ఎవ్వరితో కూడా వైరం పెట్టుకోకండి. మనకెందుకు? సో, అలా హరే కృష్ణ అనుకుంటూ మనం ఎందుకంటే మీకు తల్లి గర్భాన్ని కోరుకుంటున్న వాళ్ళు ఈగోస్‌కెళ్ళండి. మీ ఇష్టం అది. కోపతాపాలకెళ్ళండి. మీ ఇష్టం. బిజినెస్‌ని వాడు మోసం చేసిండు నేను కూడా మోసం చేయాలి. మీ ఇష్టం అది. అందరూ కోరుకునేవాళ్ళు. నెక్స్ట్. తల్లి గర్భం నందున్న వరకు శిశువు అతి అస్థిరమగు ఘోరమగు స్థితి యందు నిలిచి ఉండను. కానీ ఆ స్థితి యందు కలిగడి లాభమేమనగా అతడు తనకు భగవానుడితో గల సంబంధమును పునరుద్ధరించుకొని విడుదలకై ప్రార్థించింది. ఇక్కడ ఒకటి సేఫ్ ఏంటంటే తల్లి గర్భంలో క్రియమాన కర్మ ఉండదు అక్కడ. సో అక్కడ మనం ఎట్లాగో ప్రారంధ కర్మ కొరకు వచ్చాం. అక్కడ మనకు భగవంతుడు చేసేటువంటి గొప్ప విలువైనటువంటి మనకు గొప్ప లాభదాయకమైనటువంటి ఫెసిలిటీ ఏమిస్తాడంటే పూర్వజన్మ యొక్క ఎందుకంటే భగవంతుడు పరమ దయాలు, పరమ కరుణాత్ముడు ఆయన. సో కాబట్టి అక్కడ మనకు గుర్తు చేస్తాడు. సో మనకు ఆల్రెడీ భాగవతం ప్రకారమే గుర్తు చేసి ఇది ఒకటే లైఫ్ కాదు, ఇటువంటి చాలా 100 లైఫ్ టైమ్స్ నువ్వు ఇలానే అనుభవించావు. బయటకు రాగానే మాయ ప్రభావం వల్ల మళ్ళీ నన్ను మర్చిపోయావు. కాబట్టి ఈ 100 జన్మలు మళ్ళీ 100 100వ జన్మ కింద సేమ్ ఇలానే నీకు గుర్తు చేశాను. తల్లి గర్భంలో రాగానే 100 జన్మలు నువ్వు క్రియమాన కర్మ ద్వారా సృష్టించుకున్నావు నువ్వే. 100 జన్మలు ఎత్తేటువంటి రుణానుబంధాలని సృష్టించుకున్నావు. 99 జన్మల ఇది 100వ జన్మ మళ్ళీ అనుభవిస్తున్నావు. అంటే అప్పుడు ఆ శిశువు భగవంతుని తనను తాను పునరుద్ధరించుకున్నట్టు అంటే భగవానుడితో తనకు కల ఒరిజినల్ సహజ సంబంధాన్ని పునరుద్ధరించుకున్నటకు అంటే రీఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవడానికి ప్రార్థనలు చేస్తున్నాడు ఇలా పెట్టుకొని. ముఖ్యరీతిలో అంజలి పెట్టుకొని ప్రభు నాకు ఇంకా నెక్స్ట్ జన్మ వద్దు. ఇప్పుడైతే వచ్చాను కాబట్టి తల్లి గర్భంలో మరణించాలనుకోరు. మరణిస్తే మళ్ళీ ఏముంది? తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం మళ్ళీ పునర్జన్మ నెక్స్ట్ తల్లి గర్భాన్ని ఆశ్రయించకుండా ఉండాలంటే ఏం చేయాలి? అతడు ఎప్పుడైతే తల్లి గర్భం నుండి బయటపడతాడో శిశువు జన్మించగానే మాయ యొక్క బలవత్తరము మాయ అతనిని జయించి వేస్తుంది. ఆయనని జయించి తన దేహమే ఆత్మ అని భావించేట్లు చేస్తుంది. అప్పుడు దేహాత్మ ఉంది. ఆత్మ అంటే దేహమే ఆత్మ, ఆత్మనే దేహము అనేట్టుగా మాయ మనకు ఎడ్యుకేట్ చేస్తుంది. మాయ మనను ప్రభావితం చేస్తుంది. మాయ మనకు అటువంటి భోగాలను అనుభవించే విధంగా ఫెసిలిటీని మనకిస్తా ఉంటుంది. సో నేను భోగం కొరకు రాలేదు, త్యాగం గురించి వచ్చాను. ఏం త్యాగం చేయాలా? ఈ యొక్క దేహము యొక్క సుఖాలు, దేహము యొక్క సంబంధ బాంధవ్యాలు నేను పెట్టుకోవద్దు. ఎక్కడైతే ఆత్మ సంబంధ బాంధవ్యాలు ఉన్నాయో అది నాకు కావాలి. సపోజ్ ఎగ్జాంపుల్ కృపని ఎలా పొందడానికి కొరకు తల్లి గర్భంలో ప్రార్థిస్తా ఉంటాం. బయటకు రాగానే ఏమన్నాడు? భగవంతుడి యొక్క ఈ మాయ మనని మర్చిపోయేట్టుగా భగవంతుడితో ఉన్నటువంటి సంబంధాన్ని మర్చిపోయేట్టుగా మనకు చేస్తూ ఉంటుంది. సో ఆ మరుపే మనం మళ్ళీ ఈ జన్మ మృత్యు జరా వ్యాధి దీంట్లో ఈ వలయంలో పడిపోయేట్టు చేస్తుంది. ఆ గుర్తు పెట్టుకోవడమే స్మృతి మాయ మీద మనం ఆధిపత్యం వహిస్తాము. మరుపు మన మీద ఆధిపత్యం వహిస్తుంది.
మాయ ఒకవేళ మన మీద ఆధిపత్యం వహిస్తే మనము జన్మ మృత్యు వలయంలోకి వెళ్ళిపోతాము. మనము మాయ మీద ఆధిపత్యం వహిస్తే మనము ఇదే లాస్ట్ తల్లి గర్భం. నెక్స్ట్ తల్లి గర్భం అంటూ మనకు ఉండదు. తల్లి మరియు ఇతర బంధువుల శిశు జన్మమునకై వేచి ఉండగా శిశు జన్మించినతనే తల్లి పాలనొసగును. ఇతరులందరూ అతని రక్షణను చూతురు. ఆ విధంగా జీవుడు వెంటనే తన స్థితిని మరిచి దేహపరమగు బంధములలో తగులుకొనును. భౌతిక అస్తిత్వం అనగా ఈ దేహ భావన యందు చిక్కుబడితే నేను ఈ దేహాన్ని కాదు, దేవదేవుని అంశయాగు ఆత్మస్వరూపుడను అనడి భావనను పెంపొందించుకొనుటే నిజ జ్ఞానమునకు అర్థము. నిజమైన జ్ఞానము వైరాగ్యమును, త్యాగ భావనను కలగజేయును. దేహాత్మ భావ రాహిత్యము. సో కాబట్టి ఇంకా కూడా మన దాంట్లో ఎన్నో కారణాలు చూయించి మనం ఎటువంటి స్థితికి ఎదగాలి అంటే నారదుడిని పాటిస్తూ ముందుకు వెళ్ళండి. మాయ మనకేం చేస్తుందంటే ఎలాగైతే కృష్ణుడు జన్మించక ముందు దేవకి వసుదేవులు చెరసాలలో బంధింపబడ్డారు. బెడిలు వేశారు. ఎప్పుడైతే భగవంతుడు జన్మించినా కూడా బెడిలు వాటంతా అవే తొలగిపోలేదు. ఎప్పుడైతే భగవంతుడు తన తండ్రికి ఆదేశం ఇచ్చాడో నన్ను గోకుల్ తీసుకెళ్ళండి, అక్కడ నన్ను వాళ్ళు భయభ్రాంతులు చెందుతా ఉన్నారు. ఎలా మరి కంసుడికి తెలుస్తుంది, కంసుడు వస్తే ఈ శిశువులను మీరేం భయపడాల్సిన అవసరం లేదు, నన్ను గోకుల్ తీసుకెళ్ళండి. గోకుల్ తీసుకెళ్ళి యశోదమ్మ దగ్గర నన్ను పెట్టేసి అక్కడ నా యొక్క యోగమాయ ఉంది, ఆ యోగమాయను తీసుకొని రండి అంటే వసుదేవుడు సెకండ్ మాట మాట్లాడలే, కూడా ఆలోచించలే. ఓకే ప్రభు, స్వయం భగవంతుడు ఆదేశిస్తుంది అక్కడ. ఓకే ప్రభు అని ఎప్పుడైతే అన్నాడో, ఓకే అన్నప్పుడు మాయా బంధనాలు అవే ఇవన్నీ కూడా బేడీలు దిగిపోయినాయి అంట. సో కాబట్టి మనం కూడా ఆ స్థితికి ఎప్పుడైతే ఎదుగుతామో ఈ మాయా బంధనాల నుంచి బయట పడగలుగుతాము. ఎప్పటివరకైతే ఆప్షన్స్ మనం ఇస్తామో యు ఆర్ ఇన్ మాయా. అర్థమైందా? సపోజ్ నేను చాలా సీరియస్ గా ఉన్నా అంటే నేను యాక్టివ్గా ఉన్నప్పుడే నాకు కృష్ణ విల్ గివ్ సమ్ సర్వీసెస్, గురు విల్ గివ్ సమ్ సర్వీసెస్. నెక్స్ట్ మాయా ప్రభావించే జీవుడు జన్మ పిదప సమస్తమును మర్చిపోవును. సో కాబట్టి మనం అందరం ఈరోజు ఇంత శాస్త్రం వినేటప్పుడు చాలా అనిపిస్తుంది, అరే ప్రభుజీ చెప్పిన పాట ప్రతి ఒక్కటి వినాలా. కానీ శాస్త్రం ఎప్పుడైతే క్లాస్ అయిపోతుందో మనం మళ్ళీ మన ఓన్ స్థితికి వస్తాం. ఇప్పుడు అందరం నాకు తెలిసి తప్పకుండా అందరూ ఆత్మస్థితిలో ఉంటున్నాము. మనం తప్పకుండా వినాలా, ఇది భగవంతుడు చెప్తున్నాడు, ఇవన్నీ కూడా సూచనలు. ఎప్పుడు క్లాస్ అయిపోగానే ఇమ్మీడియట్ గా మళ్ళీ దేహస్థితికి వచ్చి మన యొక్క లిమిటేషన్స్, పర్మిటేషన్స్, కాంబినేషన్స్ లాగా మన లిమిటేషన్స్ గుర్తొస్తున్నాయి. అరే నా లిమిట్ నేను దాటకూడదు, నేను ఇది వెళ్ళకూడదు, ఇది ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అని చెప్పేసి. సో భగవంతుడి విషయంలో మనం ఎప్పుడైతే లిమిటేషన్ పెట్టుకున్నామో ఆ లిమిటేషన్స్ అన్ని కూడా మనకు మాయ విధిస్తుంది. భగవంతుడు అన్నప్పుడు అన్లిమిటెడ్ లిమిటేషన్స్ అనేవి మాయా బంధనాల్లో ఉన్న వాళ్లకు అన్లిమిటెడ్ అనేది మాయని జయించిన వాళ్ళకు. కనుక బయటకు పోవడానికి బదులు గర్భమునందే నిలిచి ఉందని శిశువు ప్రార్థిస్తా ఉన్నాడు. ఆ బయట వాతావరణాన్ని చూసి మనందరం కూడా గర్భంలో ఉన్నప్పుడు ఈవెన్ నేను ఈ తల్లి గర్భంలో ఎందుకు వచ్చాం, ఆ వాతావరణం అంతా మనకు అర్థమైపోతుందంట. తప్పదు, ఇంకా ఖచ్చితంగా కృష్ణుడు కదా గర్భాన్ని మార్చినట్టు మనం మార్చుకోలేం కదా. కృష్ణుడు గర్భాన్ని మార్చాడా? ఎవరి గర్భాన్నన్నా ప్రార్థిస్తూ ఉంటామంట మనం. తర్వాత కానీ బయటకు రాగానే మనం మర్చిపోతున్నాము. ఈ భావనతో ఇలా ఎవరికైనా ఇంతకు పూర్వం జరిగిందంటే సుఖదేవ గోస్వామి, ఆయనైతే స్వయం వ్యాస భగవానుడి యొక్క కుమారుడు, కానీ ఆయన కూడా ఇదంతా చూశాడు. చూసి ప్రతిసారి డెలివరీ కావాలనుకుంటే ఆయన డెలివరీని పోస్ట్ పోన్ చేస్తున్నాడంట. తల్లి గర్భం నుంచి బయటకు నేను రాను అని చెప్పేసి అట్లా లాస్ట్ 16 ఏళ్ళు తల్లి గర్భంలోంచి డెలివరీ బయటకు రావడానికి పోస్ట్ పోన్ చేసుకుని నేను వెళ్ళలేను అని చెప్పేసి. ఎప్పుడైతే స్వయంగా భగవంతుడే ఆయనకు మాట ఇస్తారు, లేదు నువ్వు రావాల్సిందే రా, ఎందుకంటే నువ్వు మాయని ఈజీగా జయిస్తావు,
ఎందుకు? నీ కొరకు నిన్ను మాయ నుంచి జయింపజేయడానికి కొరకే నేను వ్యాస భగవానుడు ఆల్రెడీ భాగవత రూపి భగవంతుని ప్రకటితం చేశాడు. భాగవతాన్ని ఆల్రెడీ రాశారు వ్యాసుల వారు. సో కాబట్టి ఆ రాయడము రాతపూర్వకము, కానీ దాని యొక్క కీర్తన నువ్వే మొదటి శ్రోతవుతావు, భయపడకని చెప్తానంట. విద్యాపూర్వకమగు దేహాత్మ భావన ఎందు చిక్కబడినతడు కోరలేదు. సో ప్రతి జీవి కోరుకుంటున్నాడు అట్లనే. మిథ్యాపూర్వకం అంటే మనందరం కూడా నేను దేహము అనే స్థితిలో ఉండకూడదు, నేను ఆత్మ అనే స్థితిలో ఉండాలని తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనందరం కూడా కోరుకున్నాం. కేవలం మానవులం, పశువులకైతే తెలియదు. మానవులం కోరుకున్నాము. కానీ ఎప్పుడైతే ఆ విధంగా తల్లి గర్భం నుండి జ్ఞానాభ్యాసం కావించిన పిదప 16 ఏళ్లకు అతడు బయటకు వచ్చి మాయా ప్రభావం చిక్కబడకుండుటకై వెంటనే గృహమును వీడెను. ఆయన తల్లి గర్భంలో నేను రాలేను అంటాడు. సరే అని చెప్పేసి వేదవ్యాసుల గర్భంలో ఉన్నప్పుడే ఎవరికి? శుకదేవ గోస్వామికి భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి అనుభూతిని, భాగవత రూప అనుభూతిని కల్పిస్తాడు. అప్పుడు బయటకు వస్తాడు. బయటకు వస్తూనే వైరాగ్యం వెళ్ళిపోతాడు ఆయన. నేను ఇంకా ఈ గృహ బంధం, తల్లి అనే బంధనం వద్దు, తండ్రి అనే బంధనం వద్దు నాకు, నేను ఆ భగవంతుని సేవించడానికి వెళ్ళిపోతానని ఆయన బయటకు వెళ్ళిపోతా ఉన్నాడు. కాబట్టి మరి మనము ఎన్నేళ్ళు ఇప్పుడు మన అందరిది ఏజ్? దుస్తరము మాయ సైతము కేవలం కృష్ణ భక్తి భావనచే జయింపబడుచుండును. 7వ అధ్యాయం 14వ శ్లోకంలో చెప్తున్నాడు. మాం ఏవా ఏ ప్రపద్యంతే మాయా మేతాం తరంతితే అనుచు భగవద్గీతలో మనకు నా యొక్క మాయని దాటడము దుస్తరము, కఠినతరము, అట్లని ఇంపాసిబుల్ అనట్లేదు. కేవలము ఎవరు నా మాయను దాటగలుగుతారంటే నా యొక్క చరణ కమలములకు ఎవరైతే శరణాగతి పొందుతారో వాళ్ళు చాలా సులభంగా నా మాయని దాటగలుగుతారు. నా మాయ వాళ్ళకు ఎట్లయితే వసుదేవుడికి అదే మాయ బేడీలు తొలగించింది, అదే మాయ గేట్లు ఓపెన్ చేసింది, అదే మాయ ఆ యొక్క ఏంటి యమున చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. కేవలం ఎందుకు ప్రవహిస్తుంది? భగవంతుడి యొక్క చరణ కమలాల స్పర్శ కొరకు పొంగుతా ఉంది. ఎప్పుడైతే భగవంతుడి యొక్క చరణ కమల స్పర్శ జరిగిందో వసుదేవుడికి ఇంత కూడా ఇబ్బంది లేకుండా వే క్లియర్ చేస్తూ వస్తా ఉంది. మనకు కూడా ఎన్నో ఇబ్బందులు అనిపిస్తాయండి బేడిల్లాగా. మనం భగవంతుడి యొక్క పాద పద్మముల యొక్క శరణాగతి, ఆయన దివ్యమైనటువంటి సేవలో నియుక్తం అవ్వడానికి ఒక్కసారి ప్రయత్నం చేయండి. దాని అనుభూతి అనుభవిస్తేనే తెలుస్తుంది, వర్ణించడానికి కాదండి. ఎవరికి వాళ్ళే అనుభవించాలి. కేవలం మాయ ప్రభావాన్ని జీవుడు తనకు శ్రీకృష్ణునితో గల నిత్య సంబంధమును మరిచి దేహమును దేహములకు సంబంధించిన వాణిని చూడండి. ఇక్కడ క్లియర్ గా చెప్తుండు, ఇంత వింటున్నారు బట్ వీఆర్ నాట్ కమింగ్ అవుట్ ఆఫ్ దిస్ మాయ. భార్య, సంతానము, సంగము, స్నేహము, ప్రేమ మొదలగునవి తానుగా భావించును. సో నా ధర్మం మీ అందరికీ కూడా బోధించను. ప్రభుపాద కూడా అలానే చెప్తారన్నట్టు. ఐ కెన్ గైడ్ యూ, ఐ కెనాట్ ఫోర్స్ యూ. సేమ్ ప్రిన్సిపల్. నేను మీ అందరికీ కూడా గైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను, నేను ఫోర్స్ చేయలేను. అకల్ మనకు ఇషారా కాఫీయే. ఆ గైడ్ లైన్స్ చాలా తెన్నగొచ్చా. 4 విషయాలు, నాలుగు రకమైన మనుషులతో స్టార్ట్ చేశాను. అకల్ మన్ చాలా విన్నవాడు, అన్నింటినీ ప్రపంచం మునిగిపోదండి. సో మనకి ఎంతో మంది భక్తుల చరిత్ర ఉంది. నరసింహేత కేవలం అక్కడ చూశాడు, భాగవత్ సప్తా, ఓకే లెట్ మీ గో అండ్ ఎంటర్ ఇన్ టు దిస్ అద్భుతమైనటువంటి. ఎట్లయితే ఆ ఎవరు అభిమన్యుడు పద్మ వ్యూహంలో చక్క వ్యూహాల్లో ఎంటర్ అయినట్టుగా నేను ఈ భాగవత వ్యూహంలో ఎంటర్ అయ్యాను అంటే భగవంతుడి యొక్క సేవ ఎక్కడ దొరుకుతుందో అక్కడ మనకు తెలియకుండా అవుట్ ఆఫ్ కంట్రోల్ మన ఇంద్రియాలు, మన దేహం వెళ్ళిపోవాలండి, మన మనస్సు వెళ్ళిపోవాలి. అది నిజమైనటువంటి భగవంతుడితో సహజ సంబంధము. కానీ మన సహజ సంబంధం ఏమనుకుంటున్నాం? భార్య నా సహజ సంబంధము, సంతానం నా సహజ సంబంధము, సంగము, స్నేహము. సో కాబట్టి తను అన్నది, అరే ప్రభుజీ నేను రాకుంటే చాలా మిస్ అవుతుండే, చాలా ఎంజాయ్ చేశాను, చాలా అద్భుతంగా ఉంది క్లాసులు. మళ్ళీ తర్వాత ఒకరోజు మీకు వీళ్ళందరితో షేర్ చేపిస్తాను. చూడండి
భార్యని ఇక్కడే పెట్టి వెళ్దాం అనుకున్నాను ఇద్దరము. దాని తర్వాత భగవంతుడి స్ఫూర్తి, గురు స్ఫూర్తి ఏమో తెలియదు. జస్ట్ 2 డేస్ ముందు ఓకే. యూ కెన్ కమ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే మనం మరి ఏం చేస్తున్నామో ఆలోచించుకోండి. నా తర్వాత ఇంకేమంటున్నారు ఇక్కడ నెక్స్ట్ శ్లోకంలో, ఇక ఏమాత్రము కలచ కలత చెందక నా మిత్రుడగు విశుద్ధ చైతన్యం యొక్క సహాయంచే అజ్ఞానాంధకారం నన్ను నేను ఉద్ధరించుకొందును. ఇక్కడ మాయ మనని ఎలా చేస్తుంది? ఇక్కడ ఎటువంటి కలత చెందకుండా ద బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? విశుద్ధ చైతన్యము. అంటే కృష్ణ చైతన్యము సాయం వల్ల నేను అజ్ఞానం అనే అంధకారం నుండి, అజ్ఞానం ఎక్కడుంది? భార్య, సంతానము, సంఘము, స్నేహము. ప్రభుజీ భార్య అంటే అజ్ఞానమా? కాదండి. భార్య అంటే నేను ఈ యొక్క భగవంతుడికి దూరంగా భార్యతో కేవలం భౌతిక విషయాల్లో నేను ఇక్కడ బాధ్యతలు అనుకుంటూ భౌతిక విషయాలు ఉంటే అది ప్యూర్లీ అజ్ఞానం అనే అంధకారం అండి. భార్యని కూడా నమోచేయ సముపేత మృత్యుం. నేను పతిని. పతి యొక్క ధర్మం ఏంటండి? పత్నిని మొన్న అనుకున్నాం కదా, పత్ని పతి మీనింగ్ చెప్పినట్టున్నాం. ఏంటి పత్ని అంటే? పతి అంటే భార్య ఈ జన్మ మృత్యు వలయంలో పడకుండా రక్షించేవాడు పతి. పత్ని అంటే అతను ఈ యొక్క జన్మ మృత్యు వలయంలో పడేటువంటి మాయా బంధనాల్లో దాని నుంచి ఆమె ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు పతిని రక్షిస్తూ ఉండాలి. అంటే పతిని ఎప్పుడు కూడా భగవత్ సేవలో అంకితం చేసేట్టుగా భార్య యొక్క ధర్మం అండి. కానీ ఏం వెళ్తారండి? ప్రభుజీ పిలిచిన ప్రతిదానికి వెళ్ళొచ్చా అండి? వెళ్ళాల్సిన అవసరం లేదండి. వెళ్ళడం కాదండి, పతి ధర్మం మన ఇద్దరం కలిసి వెళ్ళాలి. కానీ ఈరోజు ఎవరు తీసుకొస్తారండి? ఎవరు తీసుకొచ్చే పరిస్థితి లేదు. కాబట్టి అజ్ఞాన అంధకారం నన్ను నేను ఉద్ధరించుకొందును. విష్ణు భగవానుని పాద పద్మమును చిత్తమునందు నిలుపుకొనుట ద్వారా పలువురు తల్లుల గర్భమునందు పడకుండా జనన మరణ చక్రమున పడకుండా రక్షింపబడుదురు. మరి ఈ విష్ణు భగవంతుడి యొక్క పాద పద్మాలను ఎక్కడున్నాయండి? పాద పద్మాలు కథా శ్రవణం చేస్తా ఉన్నాం. అది జ్ఞానం అండి. వాట్ ఈస్ జ్ఞాన అండ్ విజ్ఞాన అండి? వినంగానే వినంగానే ఇప్పుడు మనం ఏదైనా సందేశం విన్నామనుకో, ఈ రోజు విన్నాము, ఇమ్మీడియట్ గా అప్లై జరిగిపోవాలండి ఏకకాలంలో. జ్ఞానం, విజ్ఞానం అంటే అక్కడ ఏకకాలంలో విజ్ఞానంలో ఏముందంటే 2 ఉంటాయండి. విజ్ఞానంలో మనం ఆచరిస్తూ దాన్ని ప్రచారం ఆటోమేటిక్‌గా జరిగిపోవాలండి. ఆచరిస్తూ మళ్ళీ ఆ ఆచరించే జ్ఞానం నేనేం ఆచరిస్తున్నానో ఇతరులకు ట్రాన్స్‌ఫర్ అయిపోవాలండి. ఇమ్మీడియేట్‌గా ఇతరులంటే నా దగ్గర ఎవరున్నారు? నా వైఫ్ ఉంది, పిల్లలున్నారు. నా యొక్క సంబంధికులు ఎవరినైతే నేను కలుస్తానో నేను ఆచరిస్తూ వాళ్ళకది వెళ్ళిపోవాలండి. అది అన్నట్టు అర్థమైందా? అప్పుడేమవుతది? తల్లి గర్భంలో పడకుండా నేను చాలా సులభంగా రక్షింపబడగలను. నెక్స్ట్ జీవుడు తల్లిదండ్రుల అండవీర్యంలో ఆశ్రయించిన నాటి నుండి భౌతిక అస్తిత్వ క్లేశములు ఆరంభమవును. అతడు గర్భం నుండి బయటపడినను అవి ఇంకను కొనసాగుచు మరింత వృద్ధి అగును. ఎచ్చట మరియు ఎప్పుడు ఆ దుఃఖం అంతమగునో మనం ఎవ్వరం కూడా ఎరగజాలము. దేహము మార్చినను అది అంతము కాబోదు. దేహమునందు మార్పు ప్రతి క్షణము జరుగుతూనే ఉన్నది. కానీ దాని భావము గర్భ నరక స్థితి నుండి సుఖమయ స్థితికి మార్పు చెందుచున్నామని కాదు. కనుక కృష్ణ భక్తి భావనను వృద్ధిపరుచుకొనుటయే ఉత్తమోత్తమము. ఇచ్చట ఉపసాదిత విష్ణు పాదః అని చెప్పబడింది. అనగా కృష్ణ భక్తి భావన యొక్క అనుభూతి అనుభావము భగవత్ అనుగ్రహంచే ఎవరేని బుద్ధిమంతుడై కృష్ణ భక్తిని వృద్ధి కావించు కొనినచో జీవితమున అయినాడని చెప్పవచ్చు. ఏలైనా కృష్ణ భక్తి రసభావితుడైనంత మాత్రముననే అతడు జన్మ మృత్యు పరంపర నుండి రక్షింపబడగలడు. కాబట్టి ఈ నెక్స్ట్ తల్లి గర్భముని ఇంకా ఆశ్రయించకూడదు అంటే దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైనా సీరియస్ తీసుకోండి. ఏదో వింటున్నాము చేస్తున్నాం కాదు. జ్ఞానం, విజ్ఞానం. మనం ఆ భగవంతుడి యొక్క పాద పద్మముల యొక్క ఆశ్రయము మనము 100% సంపూర్ణ శరణాగతి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు భౌతిక అస్తిత్వ క్లేశములు అన్నప్పుడు ఎన్ని రకాల క్లేశములు అండి? ఓకే, జన్మము,
మృత్యువు, ముసలితనము, వ్యాధి, ఇవి 4 క్లేశాలు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ జన్మ మృత్యు వస్తుంది కాబట్టి అది. త్రివిధ తాపంలో అంటే ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక, ఇవి 4, 7 ఉంటాయండి. వీటిలో పడిపోతాము. వీటి నుంచి రక్షింపబడాలంటే కేవలము కృష్ణ భక్తి భావితుడైనంత మాత్రమే మనము రక్షింపబడతామండి. కృష్ణ భక్తి కాకుండా మాయా భక్తి రసభావితుడు అయినంత మాత్రాన ఇంకా దాంట్లో ఆ వలయంలో చిక్కుకొని పోతాము. మాయారస భావితుడు అంటే ఇది పైన చెప్పినట్టుగా భార్య, సంతానము, సంఘము. ప్రభుజీ, ఇవన్నీ కూడా దేహపరమైనటువంటి బంధం పెట్టుకోవడం అండి. దేహాత్మ బుద్ధి. భార్య, సంతానము ఇది బ్రహ్మభూత అంటే ఆత్మానుభూతితో ఈ ఈ యొక్క సంబంధం పెట్టుకోండి. దేహ సంబంధం పెట్టుకోకండి. దేహ సంబంధం అంటే మనం ఎప్పటికీ భగవంతుడే స్వయంగా మీ ముందు ప్రకటితమై ధ్రువ మహారాజుకు పిలిచి ప్రత్యక్షమై రమ్మన్నా మీరు ఎప్పటికీ వెళ్ళలేరండి. 100% నేను రాసిస్తా బాండ్ మీద. మీరు ఎప్పటికీ మీ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళలేరు. ప్రభుజీ 100 ఏళ్ల తర్వాత నేను వస్తాను ప్రభుజీ. అప్పటి వరకు కొంచెం లేట్ కైలాష్ లాగానే పిల్లలు, మనుమలు మనం ఇప్పుడు అంటున్నాం పిల్లలు ఎప్పటికీ సెటిల్ చేయలేము, రాలేమండి. ఈ క్షణము భగవంతుడు పిలిచాడా నేను వస్తాను అనే ఎవరైతే ఆ స్థితికి ఎదుగుతారో దే విల్ బి డెలివర్డ్ అండి. వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి కృష్ణ భక్తి రసభావంలో ఉన్నట్టండి. మీరు ఎప్పటి వరకు ఈ అప్లికేషన్స్ పెడతారో మీరు అప్పటి వరకు ఇంకా సపోజ్ ఒక ఎగ్జాంపుల్, చాలా లైవ్ ఎగ్జాంపుల్, నాకు భగవంతుడు ఇక్కడే నాకు టెస్ట్ చేయాలనుకున్నానండి. నేను ఆల్రెడీ నా యొక్క నెక్స్ట్ లైఫ్ రెడీగా ఉందండి. చాలా ఇబ్బందికరమైనటువంటి ప్రారంధ కర్మ ఉంది. కానీ నాకు సంపూర్ణ శరణాగతి లేకుంటేనేమో నా నెక్స్ట్ ప్రారంధ కర్మ వెయిటింగ్ ఉంది. సపోజ్ నేను సంపూర్ణ శరణాగతి తీసుకుంటే 2 ఏ అండ్ బి పెట్టిండు. సంపూర్ణ శరణాగతి పొందితే నెక్స్టే కాదు 100 లైఫ్స్ టైమ్స్ వెయిట్ చేస్తేనే నెక్స్ట్ లైఫ్ టైం అయితే చాలా దుర్భరం అంటే చాలా భయంకరమైనటువంటి జీవితం వెయిటింగ్ ఉందండి. ఇంకోటేమో సంపూర్ణ శరణాగతి పొందితే అటువంటి 1,00,000 జన్మలు ఉన్నాయి. వాటన్నిటి నుండి జస్ట్ వ్యాంక్విష్ చేయడానికి రెడీగా ఉన్నాడు. నాకెంత సమయం ఉంది? కేవలం 1 మినిట్ సమయం ఉందండి. 60 సెకండ్స్. లేదు అంటే సపోజ్ ఇప్పుడు ఆల్రెడీ 5 to 8 కదా, నాకు భగవంతుడు ఒక 1 అవర్ టైం ఇచ్చాడండి. 60 మినిట్స్ డిసైడ్ చేసుకోవాలి నేను. ఓకే, ఈ 1 అవర్లో నేను ఒకవేళ సంపూర్ణ శరణాగతి పొందితే భగవంతుడు నన్ను తీసుకోవడానికి రెడీగా ఉన్నాడు. లేదు అంటే 1 అవరే, 1 అవర్లో ఈ లైఫ్ నేను ఈ దేహాన్ని వదిలేసి నెక్స్ట్ తల్లి గర్భం రెడీ ఉందండి. ఓకే, ఏ తల్లి గర్భంలో వెళ్ళాలి ఆ ప్లానింగ్ ఉందన్నట్టు. ఒకవేళ తల్లి గర్భం తప్పించుకోవాలనుకుంటే సంపూర్ణ శరణాగతి. ఈ 1 అవర్లో నా లోపల ఏం జరిగిందంటే అద్భుతమైనటువంటి నాకు టెంపుల్ నుంచి కాల్ వచ్చింది. ప్రభుజీ అర్జెంటుగా ఇక్కడ వదిలేస్తే నెక్స్ట్ 1 అవర్లో నాకు ఆఫీస్కి వెళ్ళాలా? ఆఫీస్కి వెళ్ళాలి అనుకుంటే ఆఫీస్ ఆన్ ది వేలో ఒకరోజు ఆల్రెడీ బలరాం పౌర్ణిమ రోజు అనుకుంటా నాకు యాక్సిడెంట్ అయింది. మీ అందరికీ తెలుసు. రోడ్డు మీద పడిపోయాను. లక్కీలీ సేవ్ అయ్యాను. ఆటో పైనుంచి వెళ్ళాలా, జస్ట్ నా చేతి మీదకి వెళ్ళిందండి ఆటో. నా మీదకి వెళ్ళాల్సింది చేతి మీదకి వెళ్ళింది. మరి ఆ బలరాముడు కాపాడాడు. సేమ్ 1 అవర్లో అలా ఉంది అనుకుందాం. 2 ఆప్షన్స్. ఒకటేమో టెంపుల్ నుంచి కాల్ వచ్చింది. ఒకవేళ టెంపుల్కి వెళ్ళి అక్కడ కూడా నా శరీరం అయితే వదిలేయాలండి. రాధా మదన్ మోహన్ దగ్గర సేవ ఉందనుకోండి. సో అక్కడ ఆ సేవలో స్వయం అది కూడా భగవంతుడి ముందు ఢామాలను మనం పడిపోయేది ఉంది. లేదంటే మాయా దీంట్లో ఖచ్చితంగా ఉంది 2 స్పాట్లు. భగవంతుడు ఆప్షన్ ఇచ్చాడు. ఏం సెలెక్ట్ చేయాలి నేను? లేదు ప్రభుజీ, కొంచెం మాయా సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ రెడీగా ఉంది. భగవంతుడి కృష్ణ భక్తి రసభావాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇది ఎండ్ అయిపోతుంది. ఆలోచించుకో. అటువంటివి కూడా కొన్నిసార్లు అనుభూతికి వస్తాయన్న డిసైడ్ చేసేది మనం. నెక్స్ట్, గర్భం నుండి బయటకు వచ్చి తిరిగి మాయకు బలి అగుట కన్నను అంధకారమయ గర్భమునందే నిలిచి కృష్ణ భక్తి భవనంలో లీనమవుట ఉత్తమమని శిశువు ప్రార్థిస్తున్నాడు. ఈ ప్రార్థన మనం చేశామండి, కానీ బలవంతంగా బయటకు రావడం జరిగింది. ఇప్పుడన్నా నెక్స్ట్ ఎంటర్ కాకుండా చేయండి. ఎంటర్ అవుతే మళ్ళీ ప్రార్థన చేస్తాం. ఇట్లా ఎన్ని జన్మలైందో ప్రార్థన చేయాలా, బయటకు రావాలా. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ తల్లి గర్భాన్ని ఆశ్రయించాం. మాయ వల్ల బయటకు రాగానే చనిపోయే వరకు మాయలో ఫుల్గా లీనమైపోయాము.
తల్లి గర్భంలోకి వెళ్ళాము. మళ్ళీ అక్కడ ప్రే చేసాము. మళ్ళీ మాయాప్రభం బయటకొచ్చాము. మళ్ళీ ప్రే చేసాం. ఇలా రొటీన్‌గా జరుగుతుందండి. ఈసారి మాత్రం చాలా సీరియస్‌గా ఉండండి. మాయ అనున్నది గర్భము లోపలను మరియు గర్భం వెలుపలను పనిచేయును కానీ చతురతతో జీవుడు కృష్ణ భక్తి భావనయందు నిలవవలెను. అంతట ఘోరమగు పరిస్థితియు అతనికి ప్రతికూలంగా పనిచేయజాలదు. ఆత్మయే జీవుని మిత్రుడు మరియు శత్రువు కూడా అని భగవద్గీత యందు తెలపబడింది. అదే భావము ఇచ్చట సుహృదాత్మనైవ మిత్రుని వంటి బుద్ధి అని వచింపబడింది. శ్రీకృష్ణుని ఆంతరంగిక సేవయందు చిత్తము లగ్నమగుట సంపూర్ణ కృష్ణ భక్తి భావన అనున్నది ఆత్మానుభూతికి ముక్తికి పథమై ఉన్నది కనుక అనవసరంగా కలత చెందక హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని నిరంతరము కీర్తన కావించుచు కృష్ణ భక్తి విధానమును చేపట్టినచో జన్మ మృత్యు చక్రము నిలిచిపోయి శుభము కలగగలదు. కాబట్టి అందరూ కూడా జపం చేస్తున్నారు. ఇంకా చాలా దీన్ని సీరియస్ తీసుకోండి. సో మనందరం కూడా మనకు ఆత్మ అంటే ఇక్కడ ఆత్మయే జీవుని మిత్రుడు అన్నాడు. అంటే ఇక్కడ ఆత్మయే జీవుని మిత్రుడు అంటే మన మనస్సే మంచి మిత్రుడు, లేకుంటే మనస్సుని మనం కంట్రోల్ చేసే ఏ శ్లోకంలో ఉంది అది? చంచలమిహి మన కృష్ణ ప్రమాది బలవంతుడు. మన మనస్సు కొన్నిసార్లు మనస్సును కూడా ఆత్మతో పోలుస్తూ ఉంటారు. మన మనస్సే మంచి మిత్రుడు ఎప్పుడు? మనస్సుని మనం కంట్రోల్ చేస్తే, లేకుంటే మనస్సు మనం కంట్రోల్ చేస్తే ఆ మనస్సే మనకు శత్రువు అవుతుంది. కాబట్టి ఇక్కడ మనందరం కూడా ఆత్మీయ జీవుని మిత్రుడు మరియు శత్రువు కూడా అని భగవద్గీత యందు తెలుపబడింది. కాబట్టి ఈ మనస్సుని కంట్రోల్ చేయాలంటే మంత్ర జపం చేయాల. సో మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో మనస్సుని మనం కంట్రోల్ చేయం. మన ఇతి త్రాయతే మంత్ర. మనస్సుని మనం ఇప్పుడు కూడా కంట్రోల్ చేస్తూ 6.34 గురించి శ్లోకం 6.34 చదవండి గురుజీ. 6.7 లో కూడా ఉంది గురుజీ. మనస్సుని జయించిన వారి యోగులు శీతోష్ణము సుఖ దుఃఖాలని వీటిని 6.7 లో కూడా ఉంది గురుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. సో కాబట్టి ఇక్కడ మనం మనస్సు మనకు శత్రువు అవుతుంది. మనం అంటే మనం ఆత్మ, దాని ఒక్కోసారి ఆత్మ కూడా పోలుస్తూ ఉంటారు. కాబట్టి దీన్ని మరి జయించాలంటే నెక్స్ట్ పారాలో చెప్తున్నారు హరే కృష్ణ మంత్రం ద్వారా, లేదా కృష్ణ భక్తి నిర్వహించక ఎటువంటి సాధన సామాగ్రి లేకుండానే తల్లి గర్భమున శిశువు ఏ రీతిగా పూర్ణ కృష్ణ భక్తి భావితుడు కాగలడని ఇక్కడ ప్రశ్న ఉదయిస్తుంది. మరి తల్లి గర్భంలో పాపం తల్లికి తెలియదు, లోపల మెకానిజం శిశువు పెరుగుతున్నాడు, చాలా ప్రేయర్ఫుల్ మూడ్తో ఉన్నాడు. కానీ ఆ శిశువు మరి అలా ఉన్నాడా లేదా తల్లికి తెలియాలంటే ఆ తల్లి భాగవతం అటెండ్ చేయాలి. వాళ్ళ బిడ్డలు బయటకు రాకుండా, ఎట్లయితే సుఖదేవ గోస్వామి బయటకు రాకముందే సంపూర్ణ భాగవతం తండ్రి, మరి మన అల్లుళ్ళు భక్తులు కావాలి కదా, అల్లుళ్ళు భక్తులు అయితే భాగవతం వినిపిస్తారు. మన బిడ్డలు కానీ మన బిడ్డలు భాగవతం వినిపించాలంటే వాళ్ళ కోఆపరేషన్ ఉండాలి, అత్తమామ కోఆపరేషన్ ఉండాలి. కాబట్టి ఎటువంటి సాధన లేకుండా తల్లి గర్భం శిశువు ఏ రీతిగా పూర్ణ కృష్ణ భక్తి భావితుడు కాగలించిన ప్రశ్న. విష్ణువును ఆరాధించుటకు సాధన సామాగ్రిని ఏర్పాటు చేయవలసిన అవసరం లేదు. తల్లి గర్భం నందే నిలిచి ఉండి మాయాబంధం నుండి విడుదల పొందవాలని శిశువు కోరును. కృష్ణ భక్తి భావనను కొనసాగించుటకు ఎటువంటి భౌతికముగా ఏర్పాట్లు అతనికి అవసరం లేదు. అనగా శ్రీకృష్ణునే సదా చింతింపగలిగినచో మనుజుడు ఎచ్చోటనైనను కృష్ణ భక్తిని కొనసాగించవచ్చు. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అను మహామంత్రంను తల్లి గర్భమునందైనను జపించవచ్చు. అనగా నిద్రించినప్పుడు, పని చేయనప్పుడు, తల్లి గర్భమున బంధింపబడినప్పుడు, లేదా బయటకు వచ్చినప్పుడు ఏ సమయమునందైనను హరినామ సంకీర్తనను జరపవచ్చును. కృష్ణ భక్తి భావనకు ఏ పరిస్థితియు అవరోధము కాబోదు. నేను ఈ స్థితి అందే నిలిచి ఉందును. ఇది పరమ దుఃఖమైనప్పటికీ బయటకు పోయి మాయకు బలి అగుట కన్నను ఉత్తమమైన అయి ఉన్నది అనుట శిశువు చేసేది ప్రార్థనలు. శిశువు లోపల ప్రార్థన చేస్తే అప్పుడు ఆ శిశువుకు ఎలా అయితే వేదవ్యాసుల వారు మాటిచ్చారో, భాగవతం ద్వారా భగవంతుడు మాటిచ్చారో, మనం కూడా ఇప్పుడు తల్లిదండ్రులం. మనమైతే ఇప్పుడు గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ కాగలుగుతాం. అమ్మమ్మ, నానమ్మ గాని, తాతయ్య కాగలుగుతాం కానీ మనం ఇప్పుడు ఫాదర్ కాలేం. కాబట్టి మన పిల్లలు ఆస్వాదనివ్వాలి. అట్లీస్ట్ మనం కూడా బాధ్యత తీసుకోవచ్చు.
మొదటి డెలివరీకైతే అమ్మ దగ్గరికి వస్తారు గాబట్టి, మీరందరూ ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి. 100% మీ పిల్లలకి జ్ఞానాన్నివ్వండి. వాళ్ళ సంతానం పుట్టబోయే సంతానానికి 100%గా వాళ్ళకి అదే లైఫ్ లాస్ట్ లైఫ్. మనకు గావాలా, మన యొక్క ఇంటికి జన్మించబోతున్నటువంటి మన పిల్లల సంతానం పాపం వాళ్ళకి గూడా చూడండి అంత కష్టపడి మన పిల్లలు పెళ్లి చేసుకొని రాబోతారు. మీరు నిజంగా అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు నిజమైన తాతయ్య, అమ్మమ్మ కావాలనుకుంటే, ఆ పిల్లలకు మాత్రం లాస్ట్ లైఫ్‌గా చేయాలని నేను మిమ్మల్ని అందరిని ప్రార్థిస్తున్నాను. వాళ్ళని ఇంకా తల్లి గర్భంలో ఎంటర్ కాకుండా జాగ్రత్త పడాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై బోలో గ్రంథరాज श्रीमद् भागवतम की जय। श्री श्री राधारमण लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौर निताई भगवान की जय। जगत गुरु श्रील प्रभुपाद की जय। श्री श्रीपाद